అందరికీ నమస్కారం. నా పేరు భార్గవి. ప్రసన్న కుమార్ సర్రాజ్ గారి కథలు సామాన్యంగా వ్యంగ్యంతో అలాగే హాస్యంతో కూడినవి అయి ఉంటాయి. ఈ పుస్తకానికి సంబంధించి ముళ్లపూడి వెంకటరమణ గారు ఏమన్నారు అంటే, ప్రసన్న కుమార్ గారిది చమత్కారి దారి. చమత్కారం కేవలం మాటల్లోనే కాదు, ఊహల్లో కల్పనలో కూడా. ఈ దారి గులాబీల దారి. పువ్వులు ఉన్నాయి, ముళ్ళు ఉన్నాయి. మంచి హాస్య రచయిత. ఆయన రీతి ఒరవడి పెట్టగల బడి అన్నారు. ఇక శ్రీరమణ గారు ఏమన్నారంటే, ఇందులో ఉన్న 38 కథలు హాస్య వ్యంగ్య ధోరణిలో నడిచినవే. సర్రాజు ప్రసన్న కుమార్ సహజ ధోరణే అది. గొప్ప గొప్ప సందేశాలు లేవు గాని హాయిగా చదివిస్తాయి. ఇక కార్టూనిస్ట్ మోహన్ గారు ఏమన్నారంటే, కథల ప్రపంచం పెద్దది, అందున హ్యూమర్ అంటే డేంజర్. తెలుగు సినిమా లాంటి వల్గారిటీకి, మీలో చక్కని సంస్కారానికి అపీల్ చేసే హాస్యానికి తేడా ఉంటుంది. ప్రసన్న కథలు ఈ పని చేస్తాయి. తెలుగు హాస్యం లెవెల్ పెంచిన సంతకం ప్రసన్న అని అన్నారు. బాపు గారు ఈ కవర్ పేజీ గీశారండి. అలాగే ఇందులో ఉన్న 23 కథలకు కూడా ఆయనే బొమ్మలు గీశారు. మిగిలిన కథలకి బాబా శశాంక్ చిత్రాలు గీశారు. ఇప్పుడు నేను చెప్పబోయే కథ పేరు అన్నదానం. దానం చేస్తే చాలా మంచిది కదండి. అందులోనూ అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మంచిది అని అంటారు మన పెద్దలు. కానీ అన్నదానం చేయటం వల్ల పాపం చుట్టుకుంది అని ఎప్పుడైనా విన్నారా మీరు? ఈ కథ వింటే మీకు అదే అర్థమవుతుంది. ఏం జరిగింది అసలు ఈ కథలో చెప్తాను వినండి. ధబ్మని చప్పుడైంది. అకస్మాత్తుగా వింటే ఏదో ఆలోచనలో ఉన్నవారు భయపడి తర్వాత థూ థూ అంటూ వీపు గుద్దుకునేంత భయంకర శబ్దం కాదది. ఆ శబ్దం కోసం ఎదురు చూసేవాళ్ళు ఉంటారు. ఆలస్యంగా వచ్చో లేక మొదటి పంక్తిలో చోటు లేకో రెండో పంక్తి కోసం ఎదురు చూసేవాళ్ళు. వడ్డించిన విస్తరి లాంటి జీవులు నాజూకుగా ఎంగిలిపడి లేచిపోయాక కింద పడే ఆ కట్ట కోసం కలిసికట్టుగా ఎదురు చూసేవాళ్ళు. ఈ 2 తరగతులకి ఉన్న దూరం ఆహార ధాన్యాల మూటలు విసిరేసే సర్కారు వారి విమానానికి వరద బాధితులకి ఉన్నంత దూరం. విసిరేసే చేతికి చాపే చేతికి ఉన్నంత దూరం. ఆ శబ్దం మొదటి పంక్తి అయిపోయిందని సూచించే గంట. ఆ శబ్దం వీణుల విందుగా వినిపించి తాత్కాలికంగా చల్లార్చే కడుపు మంట. భోజనాలకు వచ్చిన వాళ్లకు మర్యాదలు చేయడంలో సతమతమవుతూనే ఆ శబ్దం విన్నాడు చక్రపాణి. అప్రయత్నంగా డాబా మీద నుంచి కిందకు చూశాడు. ఎప్పుడు కింద పడతాయా అని ఎదురు చూస్తున్నాడు. ఆ విస్తళ్ల కట్ట పడగానే పరుగు పరుగున వచ్చాడు ఆ వ్యక్తి. మనిషి చిక్కిపోయి లేడు, కానీ ఆ మురికి అవతారం, పీలికలై వేలాడుతున్న చొక్కా, తైల సంస్కారం లేని జుట్టు, ఈ మనిషి 2 పూటల తిండి కోసం ఎప్పటికప్పుడు బిజీగా ఉండి తమ విషయం పట్టించుకోవటం లేదని ఫిర్యాదు చేస్తున్నట్లున్నాయి. అదే సమయంలో ఎక్కడి నుంచి వచ్చాయో 2 కుక్కలు కాళ్ళు చేతులు ఉండి నువ్వు కూడా ఇలా మాకు పోటీ వస్తే ఇక మేము బతికేదెలా అన్నట్టు వాటి భాషలో పోట్లాడుతూ అరుస్తూ మీద మీదికి వచ్చాయి. వాడు కిందికి వంగాడు. కాళ్ళు చేతులు సరిగా ఉండేవారు చేసే పనులలో ఇది కూడా ఒకటి అన్నట్లు 2 రాళ్లు చేతిలోకి తీసుకున్నాడు. శక్తి కొద్దీ గురిగా విసిరాడు. కుయ్యోమంటూ అరిచాయి. ఇక లాభం లేదనుకుని దూరంగా వెళ్ళిపోయాయి. చక్రపాణి ఇల్లు ఊరికి కాస్త దూరంగా ఉంది. అక్కడ ఆ రోజు ఎంగిలాకుల విందు ఉందని వాడిలాంటి జీవాలకు తెలిసే అవకాశం లేదు. అందుకే వాడికి పోటీ లేదక్కడ. చెత్తకుండీకి కాస్త దూరంగా గొంతు కూర్చున్నాడు. తీరిగ్గా కట్ట విప్పాడు. పై ఆకులో ఉన్న పదార్థాలు కింద ఉన్న బొత్తి మీదకు దులిపాడు. ఆ తర్వాత ఖాళీ అయిన ఆకు పక్కన పెట్టి మిగిలిన ఆకుల్లోని పదార్థాలు ఒక్కొక్కటి తీసి ఆ ఆకులో పెట్టాడు. చక్రపాణి తల తిప్పుకున్నాడు. మనసంతా అదోలా అయిపోయింది. అప్పటి వరకు దహిస్తున్న ఆకలి ఒక్కసారి బిందెడు నీళ్లు తాగినట్లు ఆరిపోయింది. ఆకలి ఆరిపోవడం ఏమిటి? అగ్ని వంటిది ఆకలి. అగ్ని దేన్నైనా దహించివేయును. ఆకలి ఎంత పనైనా చేయించును. 2 రోజులైనా వాడు ఆ వీధి వదల్లేదు. గృహప్రవేశం సందర్భంగా సత్యనారాయణ వ్రతం చేసుకున్న రోజు ఆ వీధిలోకి వచ్చాడు వాడు. ఆ ఒక్కరోజుకే ఆ విందు భోజనం. మరి తరువాత? చక్రపాణి భార్యని వాకబు చేశాడు. ఆ వీధిలో తాముగాక 6 బ్రాహ్మణ కుటుంబాలు ఉన్నాయట. వాళ్ల ఇళ్ల నుంచే రోజూ ఓ 10 విస్తళ్లైనా ఆ కుండీలో పడుతూ ఉంటాయని మామూలుగా చెప్పింది శ్రీమతి. చక్రపాణి
మధ్యాహ్నం పూట ఆఫీస్ నుంచి ఇంటికి భోజనానికి వస్తూ ఉంటాడు. కానీ భోజనం ఇష్టంగా చేయడం అంటే ఏమిటో మర్చిపోయాడు. కారణం, రోజు మధ్యాహ్నం ఇంట్లోకి అడుగుపెట్టే సమయంలో కుండీకి కాస్త దూరంగా తాజాగా పడిన ఎంగిలాకులని భోంచేస్తూ వాడు కనిపించడమే. చక్రపాణికి ఈ విషయం చాలా చిరాగ్గా అనిపించింది. అందరిలా పట్టించుకోకుండా తానుండలేడు. ఒకరోజు మధ్యాహ్నం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు. కుండీలో విస్తళ్ళు ఇంకా పడలేదేమో. వాడు తల వంచుకుని ఎదురింటి అరుగున ఆనుకుని కూర్చున్నాడు. ఆ అరుగుగల ఇల్లు ఎప్పుడూ తాళం వేసే ఉంటుంది. అందుకని అక్కడే వాడి నివాసం ఏర్పరచుకున్నాడు. చక్రపాణి ఒక నిశ్చయానికి వచ్చాడు. ఏయ్, ఇలారా పిలిచాడు. వాడు తల తిప్పి చూశాడు. లేవలేదు. తనను కాదనుకున్నాడేమో. మళ్లీ తల వంచుకుని కూర్చున్నాడు. చక్రపాణి మళ్లీ పిలిచాడు. ఈసారి చటుక్కున తలెత్తాడు. చక్రపాణి వాడి వంకే చూస్తుండడంతో తననే పిలిచాడని గ్రహించాడు. లేచి భయంగా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చాడు. దూరంగా నిల్చున్నాడు. చేతులు కట్టుకోలేదు. కొంచెం కూడా వంగలేదు. కానీ కొంచెం తల వంచి చక్రపాణి వంకే చూస్తున్నాడు. కళ్ళల్లో బెదురు ఉంది. పిలిచాడే గాని చక్రపాణికి ఏం మాట్లాడాలో తోచలేదు. కాసేపు ఆగి, ఈ రోజు నుంచి నువ్వు ఆ ఎంగిలాకులు తినకు అనేశాడు. ఈసారి వాడు భయపడుతున్నదంతా జరిగిందన్న భావం వాడి ముఖంలో కనిపించింది చక్రపాణికి. ఎంగిలాకులు తినటం వాడి జన్మ హక్కు అయినట్లు, ఆ హక్కుని తాను వదులుకోవటం ఇష్టం లేనట్లు నిరసన కదలాడింది వాడి కళ్ళల్లో. వాడు మోగవాడు కాదని చక్రపాణికి తెలుసు. అయినా మాట్లాడడు. మనిషితో మాట్లాడటం మరిచిపోయి కొన్నేళ్లయింది వాడికి. తనలో తను తప్ప మాట్లాడుకోడు. కుక్కలతో తప్ప పోట్లాడడు. వాడు మనిషితో మాట్లాడటం అవమానంగా భావించాడో లేక తనని తాను మనిషిగా గుర్తించలేదేమో. అందుకే మాట్లాడడు. వాడు మనిషితో మాట్లాడితే కోర్టు డఫేదారు చనువుగా మెజిస్ట్రేటు భుజం మీద చెయ్యేసినట్లుంటుంది. లేక పోలీసు కానిస్టేబుల్ ముఖ్యమంత్రి జుట్టులో ఇరుక్కున్న గడ్డి పరకను చేతితో తీసివేసినట్లుంటుంది. అందుకే వాడు మనిషితో మాట్లాడడు. రోజూ నేను భోజనం పెట్టిస్తాను, అర్థమైందా? వాడికి చక్రపాణి మాట్లాడిన మాటలు బాగా వినపడ్డాయి. అర్ధాంతరంగా వచ్చిన ఈ ఆహ్వానానికి అర్థం కాకపోయినా అర్థవంతంగా తలూపాడు. చక్రపాణి లోపలికి వెళ్ళిపోయాడు. వాడు నెమ్మదిగా గోడ దగ్గర కూలబడ్డాడు. 5 నిమిషాల తర్వాత చక్రపాణి ఇంట్లోంచి పని మనిషి వచ్చింది, బిస్తట్లో అన్నం పెట్టుకుని. అది చూడగానే చటుక్కున నిల్చున్నాడు. భుజాన వేలాడుతున్న తువ్వాలు 2 చేతులతో పట్టాడు. దానిలో విస్తరి ఎత్తి పడేసి లోపలికి వెళ్ళిపోయింది. అరుగు దగ్గరకు చేరుకున్నాడు. ఎప్పుడో పట్టి ఉంచుకున్న నీళ్లు ఒక రేకు డబ్బాలో ఉన్నాయి. తృప్తిగా, ఆత్రంగా చాలా కాలం తర్వాత శుభ్రమైన విస్తట్లో భోజనం చేశాడు. చూడకూడదు అనుకుంటూనే వాడు అన్నం తినటం మేడ మీద కిటికీలోంచి చూశాడు చక్రపాణి. అతని మనసుకేదో తృప్తిగా అనిపించింది. కానీ ఈ ఒక్క పూట వాడికి అన్నం పెడితే సరిపోతుందా? సరిపోదని, అలా సరిపుచ్చుకుంటే తాను కూడా సగటు మనుష్యుల కోవలోకి జమ అయిపోతాడని తెలుస్తూనే ఉన్నది చక్రపాణికి. మరి అందుకే ఒక నిశ్చయానికి వచ్చాడు. 10 మందికైతే ఏమో చెప్పలేడు గాని ఒక్కడికి రోజు 2 పూట్లా అన్నం పెట్టే తాహతు తనకుంది. 4 రోజులుగా వాడికి చక్రపాణి ఇంట్లో నుంచి పని మనిషి ద్వారా భోజనం అందుతూనే ఉంది. వాడి ముఖంలో కాస్త కళ వచ్చినట్లు కూడా చక్రపాణి గమనించాడు. ఎందుకు వాణ్ణి ఊరికే మేపటం అని భార్య కసురుకుంది. వాడి చేత పని చేయించుకుందాం అని సూచించింది. దానికి చక్రపాణి మనసు ఒప్పుకోలేదు. ప్రతిఫలం ఆశించి వాడికి అన్నం పెట్టినట్లు అవుతుందని, అది ఆత్మవంచన అని అనుకున్నాడు. అదిగాక అంతరాంతరాల్లో తరతరాలుగా రక్తంలో జీర్ణించుకుపోయిన జుగుప్స ఎంగిలాకులు తినేవాడిని లోపలికి రానివ్వడమే అసంభవం అనే ఆంతర్యం కూడా ఆ ప్రతిపాదనకు ఒప్పుకోలేదు. తరువాత చక్రపాణి వాడి విషయం అంతగా పట్టించుకోవడం మానేశాడు. అతనికి తెలుసు తన ఆర్డర్ ప్రకారం వాడికి రోజు భోజనం అందుతూ ఉంటుందని. ఇక ఇంటికి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు వాడెక్కడున్నాడో చూడటం మానేశాడు. వాడి అవతారం, మొహం వాచి ఎంగిలాకులు తినటం చూడలేకే గదా భోజనం ఏర్పాటు చేశాడు. తర్వాత కూడా వాడి మంచి చెడ్డలు కనుక్కోవటం అనవసరం అనిపించింది. తన వ్యవహారాలతో బిజీగా ఉన్నాడు. 1 రోజులు గడిచాయి. ఒకరోజు అర్ధరాత్రి చక్రపాణి మామగారికి సీరియస్గా ఉందని టెలిగ్రామ్ వచ్చింది.
వెంటనే భార్య పిల్లలతో టాక్సీ స్టాండ్కు వెళ్ళి ఒక టాక్సీ కుదుర్చుకుని మామగారి ఊరు వెళ్ళాడు. ఆయన అప్పటికే పరమపదించాడు. 13వ రోజు దాకా ఉండి ఇక సెలవు లేదని ఒక్కడే ప్రయాణమయ్యాడు. బస్సులో గాని గుర్తుకు రాలేదు చక్రపాణికి ఇల్లు తాళం వేశామని, వాడు పాపం భోజనం కోసం ఎదురు చూస్తూ ఉంటాడని. పెద్దగా పట్టించుకోలేదు. ఎప్పుడైతే తన ఇంట్లోంచి భోజనం వెళ్లలేదో వాడికి ఎంగిలాకులు రెడీగా ఉంటాయి కదా, మళ్ళీ శ్రీమతి వస్తే గాని భోజనం దక్కదు ఎప్పటిలా. అప్పటి వరకు తనకు హోటల్ కూడే గతి. సాయంత్రం 5 గంటలైంది. చక్రపాణి రిక్షా దిగాడు ఇంటి ముందర. డబ్బులిచ్చి తాళం తీసి లోపలికెళ్ళాడు. ఇల్లంతా దుమ్ము కొట్టుకుని ఉంది. చక్రపాణి వచ్చిన విషయం తెలిసి పక్కింట్లో పనిచేస్తున్న పని మనిషి వచ్చింది. అమ్మగారు రాలేదా బాబు అంది. దానికి సమాధానం చెప్పి స్నానం చేసి బాల్కనీలో కుర్చీ వేసుకుని కూర్చున్నాడు. పని మనిషి ఇల్లు శుభ్రం చేస్తోంది. అప్రయత్నంగా కిందకు చూశాడు. చెత్తకుండీ నిండా అరిటాకులు పేరుకుపోయి ఉన్నాయి. చటుక్కున చుట్టుపక్కల చూశాడు. వాడు కనిపించలేదు. లక్ష్మి కేక వేశాడు. ఏంటి బాబు అంటూ వచ్చింది పని మనిషి. వాడు మనం రోజు అన్నం పెట్టేవాళ్ళమే, ఏడి అడిగాడు. ఆడా బాబు, చచ్చిపోయాడు. అద్దిరిపడ్డాడు చక్రపాణి. చచ్చిపోయాడా? ఎలా? తిండి లేక. తిండి లేక ఏమిటి? రోజు ఎంగిలాకులు కుండి నిండా పడుతూనే ఉన్నాయిగా, ఎప్పటిలాగా అవి తిని బతకలేకపోయాడా? ఆడికి సూకిరం ఎక్కువైంది బాబు. మీరు వెళ్ళిపోయాక 2 రోజులు మీరు వస్తారేమో అని ఎదురు చూశాడు. కానీ మీరు రాలేదు కదా. తర్వాత ఎంగిలాకులు తిందామనే కుండీ దాకా పోవడం, వెనక్కి వెళ్ళిపోవడం నేనంతా గమనిస్తానే ఉన్నాను బాబు. అసలు ఆడికి మీరు చేశారులేండి. ఆడికి మంచి భోజనం తినటం అలవాటు కాగానే ఆ ఎంగిలాకులు తినలేకపోయాడు. ఈ ఈదిలో మీలాగా గుప్పెడన్నం పెడదామని ఎవరికుంది? ఎవరూ పట్టించుకోలేదండి. అలా ఆకలితో మాడాడు పాపం. 4 రోజుల కిందట చచ్చిపోయాడు బాబు. మున్సిపాలిటీ వాళ్ళు ఆడి శవాన్ని. ఇక వినలేకపోయాడు చక్రపాణి. నాదే తప్పు. వాడిని ఎప్పటిలా ఎంగిలాకులు తినేవాడిగా ఉంచేస్తేనే బాగుండేది. వాడికి అన్నం పెట్టి చంపాను అని బాధపడుతూ చాలా రోజుల వరకు ఆ షాక్ నుంచి కోలుకోలేకపోయాడు చక్రపాణి. అర్థమైందా మీకు? అన్నదానం చేసి పాపం మూట కట్టుకోవడం అంటే ఏమిటో? అదండి కథ.